హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం ఆదిబట్ట టీసీఎస్ కి పక్కనే ఉన్నాము. టీసీఎస్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వచ్చిందండి. ఇది టోటల్ మనకి 2 acres లో ఉంటుంది. టోటల్ మనకి 29 విల్లాస్ ఉన్నాయండి. అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. చూడండి నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇందులో మనకి స్టార్టింగ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, అలాగే 180 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 2650 ఎస్ఎఫ్టీ అండి. అలాగే 180 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 3175 ఎస్ఎఫ్టీ అండి. అలాగే 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 3600 ఎస్ఎఫ్టీ అండి. వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. చుట్టుపక్కల ప్రాజెక్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాజెక్టులు అయితే 8000 నుంచి 9000 ఎస్ఎఫ్టీలు ఉన్నాయండి. మన ప్రాజెక్ట్ అయితే చాలా తక్కువ ప్రైస్ అని చెప్పాను కదా, ఓన్లీ 6500 ఫర్ ఎస్ఎఫ్టీ అండి. ఇది మాత్రం ఫిక్స్ ప్రైస్. కన్నా ప్రాజెక్టులతో కంపేర్ చేసి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేసి చెప్తున్నాను, మీరు కూడా వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా విల్లా చేసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరు షేర్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. మనకి టీసీఎస్ ఇంత దగ్గరలో ఉంది. ఇక్కడ ఏరియాలో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా విల్లా చూసేద్దాం. వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదంతా కూడా మనకి 40 feet రోడ్. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ఉంటుంది, చూపిస్తాను రండి. ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి, చాలా గ్రాండ్ గా ఇస్తున్నారు. ఇక్కడ మనకి 24 hours సెక్యూరిటీ ఉంటారు, అలాగే 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది 40 feet రోడ్. చూడండి, మనకి ప్లాంటేషన్ కోసం కూడా చాలా స్పేస్ ఇచ్చారండి. మొత్తం కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మన ముందు కూడా 40 feet రోడ్ అండి. మనకి పార్కింగ్ కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు. 2 cars అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ ఉంది. మనకి పార్కింగ్ ప్లేస్ కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మనకి చుట్టూ సెట్ బ్యాక్ ఉంది, చూపిస్తానండి. చూడండి, చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ అయితే చాలా స్పేస్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, ఎంత గ్రాండ్ గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. డిజైన్ చాలా బాగుంది, అంతే స్టాండర్డ్ గా ఉందండి. కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. లోపల చూద్దాం రండి. చాలా స్పేసెస్ గా చాలా బాగుంది, చూపిస్తానండి. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్లో విండో వచ్చిందండి, చాలా పెద్ద విండో ఇచ్చారు. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చిందండి. అలాగే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. ఇదంతా హాల్. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ ఉంది. మనకి హాల్లో 2 windows వచ్చాయి. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజర్ ఇచ్చారండి. ఇక్కడ మనకి చాలా స్పేస్ ఉంది. మనం స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. చూపిస్తానండి. చూడండి, చాలా స్పేస్ వచ్చింది. మనకి యూ షేప్ లో వచ్చింది చూడండి. చూడండి, ఇక్కడ యూ షేప్ లాగా వచ్చింది. ఈ ప్లేస్ మొత్తం కూడా మనం స్టోర్ రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది. ఇప్పుడైతే హాల్ చూసాం కదా, డైనింగ్ ప్లేస్ అయితే సపరేట్ గా వచ్చింది. చాలా స్పేసెస్ వచ్చింది చూడండి. ఇదంతా డైనింగ్ ప్లేస్. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. టైల్స్ ఇచ్చారు. క్లీన్ చేసిన కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం వుడ్ వర్క్ చేసుకోవచ్చు అండి. డైనింగ్ లో కూడా చాలా పెద్ద విండో వచ్చింది. ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు. చూడండి, పూజ రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. టైల్స్ అయితే చాలా హైట్ వరకు ఇచ్చారు. పూజ రూమ్ అయితే పెద్దగా వచ్చిందండి, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. చూడండి, చౌకోర్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. అన్ని చౌకోర్స్ కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇదంతా ఓపెన్ కిచెన్. చూడండి, కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది.
ఓపెన్ కిచెన్ అయితే చాలా బాగుందండి. మనకి ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ ఎల్ షేప్ లో వచ్చింది. వుడ్ వర్క్ చేసిన మాత్రం చాలా బాగుంటుంది. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. 4-5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ లో కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి. అలాగే టైల్స్ కూడా చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు. 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి. మనకి బ్యాక్ సైడ్ వాషర్ వచ్చింది, చూపిస్తానండి. మనకి యూపీవీసీ డోర్ ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ అయితే వాషర్ వచ్చిందండి. మనకి ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. ఇక్కడ వాషర్ వచ్చిందండి. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ ఇచ్చారు, ట్యాబ్స్ వస్తాయి. వాషర్ దగ్గర టైల్స్ ఇచ్చారండి. క్లీన్ చేసుకున్నది చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ అయితే చాలా స్పేస్ ఉంది చూడండి. సెట్ బ్యాక్ అయితే చాలా బాగా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఇచ్చారు. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లైట్స్ లేకుండా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. పదండి పైకి వెళ్ళి చూద్దాం. గ్రౌండ్ అయితే కామన్ వాష్రూమ్ వచ్చింది, చూపిస్తానండి. చూడండి, గ్రౌండ్ లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. అలాగే ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఒకసారి టైల్స్ అంటే రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. మనకు వాష్రూమ్ లో కూడా మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. పదండి పైకి వెళ్దాం. స్టెప్స్ కూడా మనకి హైట్ లో కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. రండి పైకి వెళ్దాం. ఇదంతా సిట్ అవుట్ అండి. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి, మీకు ఆల్రెడీ చెప్పాను. దానికి ఆపోజిట్ లో చాలా పెద్ద విండో వచ్చింది. ఫ్లోరింగ్ మొత్తం కూడా 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. చూడండి, మనకి ఇందులో 2 విండోస్ వచ్చాయి. చూడండి, కంప్లీట్ గా మనకి ఫాల్ సీలింగ్ ఉంటుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారండి. చూడండి, బాల్కనీ ఇక్కడ గ్లాస్ ఇస్తారు. ఇదంతా కూడా మనకి బాల్కనీ. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి, చూపిస్తానండి. ఇదంతా కూడా డ్రెస్సింగ్ రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్ వేసుకుంటే మొత్తం ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. అలాగే టైల్స్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుందండి. నేను చెప్పాను కదా, ట్యాప్స్ అన్ని కూడా చాలా గ్రానైట్ ఇస్తున్నారు. అలాగే మనకి చౌకర్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుందండి. ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్. మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ ఉన్నాయి. మనకి ఇందులో కూడా బాల్కనీ వచ్చింది, చూపిస్తానండి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా బాల్కనీ ఇచ్చారు. చూడండి, ఇక్కడ బాల్కనీ వచ్చింది. అలాగే సపరేట్ గా వాషర్ వచ్చింది. ఇక్కడ మనకి చుట్టూ కూడా ఎలివేషన్ గ్లాస్ వస్తుందండి. ఇక్కడ చూడండి, వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. మొత్తం గ్రీనరీ గా ఎంత బాగుంది చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూద్దాం రండి. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో సేమ్ సెకండ్ ఫ్లోర్ అంతే ఉంటుంది. ఇదంతా కూడా లివింగ్ ఏరియా. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, దానికి ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. సేమ్ అలానే ఉంటుందండి, అంతే స్పేసెస్ తో ఉంటుంది. మనకి ఇందులో నుంచి బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ బాల్కనీ వచ్చింది. సేమ్ మనకి ఇందులో అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. బెడ్రూమ్స్ చాలా స్పేసెస్ ఉన్నాయి. అలాగే వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఇచ్చారండి. దీనికి ఆపోజిట్ లో ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. టోటల్ మనకి 4 BHK ఉంటుంది. 4 బెడ్రూమ్స్ ఉంటాయి. 4 బెడ్రూమ్స్ చాలా స్పేసెస్ ఉన్నాయి. అలాగే అటాచ్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయండి. మొత్తం టోటల్ మనకి 5 వాష్రూమ్స్ వచ్చాయి. 4 బెడ్రూమ్స్ లలో 4 వాష్రూమ్స్. అలాగే కామన్ వాష్రూమ్ మన గ్రౌండ్ లో ఇచ్చారు. టోటల్ మనకి 5 వాష్రూమ్స్ ఉంటాయి. ఇది మనం బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంటే అది మీ ఆప్షన్. ఇందులో నుంచి మనకి బాల్కనీ ఇచ్చారు. చూసాం కదా, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చాలా గ్రీనరీగా ఉంది చూడండి.
చూడండి చాలా గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. ఇప్పుడైతే మనం టోటల్ ట్రిప్లెక్స్ విల్లా చూసాం కదా, ఒకసారి మీకు పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. మనకి టీసీఎస్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది, చూపిస్తానండి. చూడండి మనకి టీసీఎస్ అయితే చాలా దగ్గరలో ఉందండి. ఒకసారి జూమ్ చేసి చూపి. మనకి టీసీఎస్ మెయిన్ గేట్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లోనే మన ప్రాజెక్ట్ ఉంటుంది. చూడండి ఇంత దగ్గరలో ఉంది, మన ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి. చుట్టూ కూడా చాలా అపార్ట్మెంట్స్, చాలా డెవలప్ అయింది. ఇక్కడ చాలా పబ్లిక్ లివింగ్ కూడా ఉంటున్నారు. వాకబుల్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, బ్యాంక్స్ అన్ని కూడా చాలా కన్వెంట్ ఉన్నాయి. మనకి టీసీఎస్ ముందే మల్టీప్లెక్స్ ఉందండి. మనకి ఓన్లీ 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మనకి ఎయిర్పోర్ట్ కి అయితే ఓన్లీ 20 మినిట్స్ వెళ్ళొచ్చు. అలాగే గచ్చిబౌలికి అయితే ఓన్లీ 40 మినిట్స్ వెళ్ళొచ్చు అండి. అలాగే మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే కలెక్టర్ ఆఫీస్ ఉందండి. అలాగే మనకి టాటా ఏరోస్పేస్ అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాజెక్టులు అయితే 8,000 నుంచి 9,000 ఫర్ ఎసెప్టీ ఉందండి. వాళ్ళతో కంపేర్ చేసుకుని చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఓన్లీ 6,500 ఫర్ ఎసెప్టీ. ఇది చాలా తక్కువ ప్రైస్. అలాగే క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇప్పటివరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రైస్ తక్కువ ఉందని నేను చెప్పడం కాదు, మీరు సైడ్ కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే నేను ఇక్కడ ఎంక్వైరీ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలు చూసే వాళ్ళతో ఖచ్చితంగా విజిట్ చేయండి. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది, తొందరగా సేల్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనకైతే లిమిటెడ్ విల్లాసే ఉన్నాయి, అది కూడా రెడీ టు మూవ్ ఉందండి. ఇందులో మనకి చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మీకు రిజిస్ట్రేషన్ వరకు మీకు కంప్లీట్ చేసి ఇస్తారు. ఇందులో మనకి చాలా అమౌంట్స్ ఇస్తున్నారు, అవన్నీ మీకు ఒక్కొక్కటి చూపించుకుని చెప్తాను. క్లబ్ వచ్చేసి మనకి 5,000 ఎసెప్ట్ లో వస్తుందండి. ఇందులో మల్టీపర్పస్ హాల్ వస్తుంది, అలాగే జిమ్ వస్తుంది, ఇండోర్ గేమ్స్ వస్తాయి. ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది, పార్క్ వస్తుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. ఇంకా చాలా అమౌంట్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను. మీరు ఇక్కడ ఏరియా చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. టీసీఎస్ లో వర్క్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది, చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం కంపెనీ పర్సన్ నేమ్ ఉంటుంది, తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. మీరు వచ్చే ముందు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర నుండి సైట్ చూపిస్తారు, అలాగే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరు షేర్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.